హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనకి నోటికి పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 10 ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను ఈ పచ్చడిలో మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 2 మీడియం సైజ్ మామిడికాయలను పైన చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మామిడికాయను ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు మనకి ఈ విధంగా కొంచెం మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకునే ఎండుమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 10 వెల్లుల్లి రెప్పలు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ, ఉల్లిపాయ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 5 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెప్పలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. పచ్చడి ఇలా తాలింపులో వేగితే టేస్ట్ బాగుంటుంది. 1 నిమిషం తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.